పిల్లలు కూడా చూడండి స్కూల్లో చదువుతారు. వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేస్తా ఉంటారు. ఆ స్నేహంలోనే వీళ్ళని మోసం చేస్తా ఉంటారు కూడా. అందుకే కొంతమంది మోసపోయి వారు సరిగా చదువుకోలేనటువంటి పరిస్థితి, వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితి. చూడండి మధ్యన ఉన్నటువంటి స్నేహితులే ఆడపిల్లలైనా, అబ్బాయిలైనా ఏం చేస్తారు? పాడు చేస్తూ ఉంటారు. "ఒరేయ్! చూడరా అది నిన్ను చూసి నవ్వుతుంది. మొత్తం మీద నిన్నంటే ఇష్టపడుతుందిరా" అని అలాగా ప్రేరేపిస్తారు. అది మంచి స్నేహం కదా! ఈరోజు పిల్లలు కూడా ఎలాంటి స్నేహాలు ఇష్టపడతారు? అలాంటి స్నేహాలే ఇష్టపడతారు. అదే తల్లిదండ్రులు, "అమ్మ మీరిలా ఉండండి, అబ్బాయి మీరిలా ఉండండి, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు" అని చెప్తే తల్లిదండ్రులు శత్రువులు. ఈరోజు దేవుడు తన పిల్లలమైన మనకు కూడా మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటే అది మనకు నచ్చదు. మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? తల్లిదండ్రులు పిల్లలు మేలు కోరతారు గనుక ఏం చేస్తారు? గద్దిస్తారు, కొడతారు అవసరమైతే. బంధువులు వస్తారు అప్పుడప్పుడు వచ్చి పోనీలే వదిలేయండి. ఆళ్ళేంటి చిన్నపిల్లలు కదా అంటారు. అప్పుడు మా మామయ్యో, మా అంకులో, మా బాబాయ్ చాలా మంచోడు. మా తల్లిదండ్రులు ఇలా అంటూ ఉంటారంటారు వాళ్ళు. అంటే ఎవరు మంచివాళ్ళిప్పుడు? పర్లేదులే చిన్నోళ్ళు కాదు అన్నోళ్ళే మంచోళ్ళు. చిన్నప్పుడే వాళ్ళని లైన్‌లో పెడితే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ జీవితాలు బావుంటాయి అన్న తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? చెడ్డోళ్ళైపోతున్నారు. మంచి చెడులు తెలియని వయసులో చెడుకు ప్రేరేపించేటువంటి స్నేహితులు మంచిగా కనబడతారు. మంచి చెడులు గ్రహించినటువంటి తల్లిదండ్రులు వారిని మంచి మార్గంలో నడిపించాలని వారికి బోధిస్తే, సన్మార్గంలో నడిపించాలని హెచ్చరిస్తే తల్లిదండ్రులు నచ్చుతారా అంటే శత్రువులుగా కనబడతారు. చూడండి అందుకే కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు కదా! "నేను అనవసరంగా వీళ్ళ కడుపున పుట్టాను. మాకు నరకంలా ఉందని" అంటారు. కానీ అది నరకం కాదు. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ స్వర్గం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తది ఆ నరకం ఏంటో. తల్లిదండ్రులు చెప్పేది ఎలా ఉంటుందంటే నరకంగా ఉంటది. మంచి చెడులు గ్రహించిన స్నేహితులు చెప్పేది ఎలా ఉంటది? చాలా బావుంటది. ఎలాగైతే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అభిప్రాయాలు కలిగిన వారితో స్నేహం చేస్తే తల్లిదండ్రులకు ఎలాగైతే నచ్చదో, ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి కూడా నచ్చదు. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దన్నాడు. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండొద్దు అని అన్నాడు. పాపులు నడిచే మార్గంలో నడవద్దు అని అన్నాడు. చెడు ఏదైతే ఉందో ఆ చెడు దగ్గర నువ్వు ఉండొద్దు అని అన్నారు. ఆ చెడుకు నువ్వు దూరంగా పారిపోవాలి అని అన్నారు. చూడండి మేలు కలిగేటువంటి విషయాలు చెప్పేటప్పుడు అవి లోపల ఏదో కోసేస్తున్నట్టుగా ఉంటది. ఇది నీకు మంచిది కాదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదని చెప్తుంటే లోపల ఓ రంపంతో కోసేస్తున్నట్టుగా ఉంటది. బాధొచ్చేస్తది. మా ఫ్రెండ్స్ రమ్మన్నారమ్మా ఎక్కడికో వెళ్దామని అన్నారు. అంటే వద్దు వాళ్ళతో వెళ్ళొద్దు అని అన్నారు అనుకోండి ఎలా ఉంటది వీళ్ళకి? గుండెని ఇలా పిండేస్తున్నట్టుగా ఉంటది. రమ్మన్న స్నేహితులేమో ఆళ్ళ మాట ఎలా ఉంటది? చాలా సంతోషంగా ఉంటది. చాలా లోపల పొంగిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్దామన్నారు మేము అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని. అలాగే బీచ్‌లకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి స్నేహితులతో తల్లిదండ్రులకు చెప్పకుండా మునిగిపోయి తమ ప్రాణాలను కోల్పోయినటువంటి స్నేహం ఎంతో మంది కలిగి ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలు ఈ భూమి మీద నిలబడి ఉన్నాయా అంటే లేదు, కోల్పోయారు. ఎందుకని? ఒరేయ్ బీచ్‌కి వెళ్దాంరా అనే మాటే వాళ్ళకి బాగుంది గానీ, సంతోషాన్ని ఇచ్చింది, హాయినిచ్చింది గానీ, తల్లిదండ్రులు అయ్యా వెళ్ళొద్దు అన్న మాట వాళ్ళకి హాయినిచ్చిందా? వాళ్ళ గుండెని పిండేసినట్టుగా అయిపోయింది. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక స్నేహితుల్లా చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు వింటారా అంటే వినరు. స్నేహితుల్లా తల్లిదండ్రులు ఉండాలి అంటే ఎలాంటి స్థితిని కోరుకుంటారో తెలుసా? ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళమనాలి. మా అమ్మ నిజంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మా డాడీ మా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అంతే కదా! అదే ఎక్కడికన్నా ఎళ్ళొద్దు, అలా వద్దు, ఇలా వద్దు అనంటే మా డాడీ చాలా మూర్ఖుడు, మా అమ్మ చాలా దుర్మార్గురాలు, అస్సల ఒప్పుకోదు. ఎక్కడికన్నా వెళ్తానంటే ఒప్పుకోదు. అంతే కదా! ఈరోజు దేవుని విషయంలో కూడా మనం అలానే చేస్తూ ఉన్నాం. మేలు కోరేటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా గాయం చేస్తాడు. తల్లిదండ్రులు మేలు కోరి పిల్లల్ని అవసరమైతే ఒకటి కొడతారు. అదే మేలు కోరని వారు ఏం చేస్తారు? నీ సావు నువ్వు సావని వదిలేస్తారు. ఇదే చూడండి, మేలు కోరి స్నేహితులు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మనం అనుకుంటున్నటువంటి స్నేహం ఏదైతే ఉందో అది నీకు నాకు కూడా పగవాడుగా ఉన్నారనేటువంటి విషయం అర్థం కావాలి. చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించినటువంటి ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చి ప్రేమగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రభువుని అప్పగించడానికి ముద్దు పెట్టాడు. ఈ రోజు నిన్ను కూడా ఎవరికో అప్పగించడానికి నీ స్నేహితుడు నీకు ముద్దు పెడుతూ ఉన్నాడు. నీకు సొల్లు కవులు బొల్లు కవులు చెప్తా ఉన్నారు. అవే నీకు బాగా ఉంటూ ఉన్నాయి. కానీ నీ నాశనానికి నడిపించేటువంటి మాటలనేటువంటి విషయం నీవు గ్రహించినప్పుడు నిజంగా నీ జీవితాన్ని మార్చుకుని మేలు పొందుకుని దేవునికి విధేయులై జీవించగలుగుతాం.